నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, దేశం అంతా అభిమానించే వ్యక్తులను కూడా చేతులు కట్టుకుని నిలబడేటట్టు చేసిన ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డిని అన్నాడు కదా. సో మరి హీరోలందరూ ఆ రోజున వెళ్తే సాగిలు పడ్డారు కదా సార్. సాగిలు పడ్డారు. అదే గేట్ బయట కార్లు ఆపి నడిచి వచ్చారు లోపల. నడిచి వెళ్ళారు, నడిచి వచ్చారు. వాళ్ళకున్న స్టేటస్ కి ఎట్లా ఉండాలి మరి? నేను ఆ రోజుల్లో నాకు అర్థం కాంది, అది జగన్మోహన్ రెడ్డి గొప్ప అనాలా, వీళ్ళ చేతకాంతనం అనాలా? ఇప్పుడు ఒకటే పాయింట్ అండి, నేను అడుగుతాను. మీరు ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు 50 కోట్లు మీ ఇష్టం వచ్చిన కోట్లు తీసుకోండి, పర్లేదు. సమస్య ఏంటప్పుడు టికెట్లది, ధరలు, అంతే కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి మీ మీద కక్ష కట్టాడు అనుకుందాం, మీ సినిమాలకి టికెట్ల రేట్లు పెంచనివి కూడా అనుకుందాం. ఫైన్, తగ్గించుకో ఒక సినిమాకి. అదే ఒక 50 ఏళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉండడు కదా, నువ్వు 50 ఏళ్ళు హీరోగా ఉండవు కదా. ఒక సినిమాకో 2 సినిమాలకు రెమ్యునరేషన్ ఆంధ్ర ప్రాంతంలో తగ్గినంత మాత్రాన వీళ్ళేమి బికార్లు అయిపోరు కదా. స్పాన్ పెరిగింది కదా, అక్కడ వచ్చేది ఆంధ్రాలో రాపోయినా వస్తే అంత పోతే వస్తుంది కదా. ఇదివరకంటే ఓన్లీ ఆంధ్ర తెలంగాణనే. మేము చేసే వ్యాపారం టికెట్ ఎంత కావాలని మేము నిర్ణయిస్తాం, మీరెవరు నిర్ణయిస్తారు? గవర్నమెంట్ నిర్ణయిస్తానికి గవర్నమెంట్కి ఎవరు వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవాలి కదా. ఎంత వచ్చినప్పుడు రాలా వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇది ఈ రూమ్ లో కూర్చోబెట్టిన తర్వాత అరగంటకు ఒక గంటకు కొన్ని లోపల ఏమన్నా రాజకాలు చేస్తారంటే ఏమైనా జోకులు వేసి ఎవరెవరితోనో వీళ్ళని వెయిట్ చేయండి సార్. అది మా సినిమా ఇండస్ట్రీ మేము బతికించండి, అందరూ కలిసి వచ్చాము. అలా అడగాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఏంటంటే నేను గెలిస్తే ఇంతమంది వరకు ఎవరు నా దగ్గరికి రారేంటి, ప్రొడ్యూసర్లు రారేంటి, డైరెక్టర్లు రారేంటి, హీరోలు రారేంటి, హీరోయిన్లు రారేంటి.